ఇంక సాయంత్రం అయింది, బయట ఫుల్ వర్షం పడుతుంది. మా మమ్మీ జుట్టు పెరిగిపోయింది, ఇంక రేపు బర్త్డే ఉందని కటింగ్ చేసుకోండి. అటే ట్రిమ్మింగ్ ఫుల్ అంత మరీ అంత పెరగలేదులే, కానీ బాగా చూసేకే. ఇంక మా తమ్ముడు కూడా పెరిగిపోయిందంటే ఇంక మా తమ్ముడు కూడా పిలుచుకోమని కటింగ్ షాప్కి. ఇంకా బుల్లెట్ ఉంది మామ, కానీ పైన ఉంది, వర్షానికి అవసరం అనేసి ఇంకా స్కూటీ ఎత్తుకొని బయలుదేరినామా. ఇంకా చెప్పులు వేసుకొని చూడు బయట క్లైమేట్ చల్లగా ఉంది, చినుకులు పడుతున్నాయి. ఇంక లిఫ్ట్ ఎక్కి నేరు కిందకు వచ్చేసినాము. చూడు అదే మామ మన బుల్లెట్ ఆడుంది చూడు, ఇదే. మా డాడీ అసలు వాడు మామ. నేను అక్కడికి వచ్చి ఒక 25 days దగ్గరే నెల అనుకో. నెల ఏంటి మా డాడీ ఒకసారి ఊరికి పోయేటాడు మాత్రం తీసినాడు అంటే చూడు దుమ్ము ఎట్ట పడిపోయిందో. మొన్న ఒక వారం ముందు పోయినారులే ఊరికి, అందుకని దుమ్ము తక్కువ ఉంది, లేకపోయింటే ఫుల్ దుమ్ము పట్టిపోతుందే. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చినాడు చూడమ్మా. ఇంక ఇద్దరు కలిసి ఇప్పుడు పోవాలి, ఇంక కటింగ్ స్కూటీ ఎత్తుకొని పోవాలా. ఊడు నవ్వుతున్నాడు అని ఇంక స్కూటీ ఎత్తుకొని బయలుదేరేసినాము. ఇంక సాయంత్రం అయింది, ఇంక మమ్మీ కటింగ్ చేసుకోమంటే ఇంక స్కూటీ ఎత్తుకొని నేను మా తమ్ముడు నేరు కటింగ్ షాప్కి బయలుదేరినామమ్మ. దారిలో ఫుల్ వర్షం పడుతుంది. ఇంక వర్షం తగ్గేదాకా ఎడైనా ఉందామనేసి ఇక్కడ ఆగినామమ్మ ఏటీఎం కాడ. ఇంక లోపలికి వచ్చినాము చల్లగా ఉందని. ఇంక చూడు తలకాయ ఫుల్ తడిచిపోయిందమ్మ. ఏటీఎం లోపల అయితే ఫుల్ ఏసీ పెట్టినారు, ఆరిపోతుందిలే అని ఉన్నాం కొద్దిసేపు. ఇంక వర్షం తగ్గింది మామ. ఇంక మా తమ్ముడు నేను గొడుగు తీసేదాకా రాన్నాడు, గొడుగు ఉంది డిక్కీలో చూసుకునిలా. ఇంకా గొడుగు తీసినాక వచ్చి వెనకాల కూర్చున్నాడు. ఇంక మా ఇల్లు వెళ్ళాము, కానీ నేను కటింగ్కి మాత్రం ఆర్చ్ కాడికి వస్తాను. వైకుంఠపురం ఆర్చ్ కాడ శివశక్తి, అది సాయిశక్తిలే, ఆడ బాగా చేస్తాడు మామూలుగా. ఇంక ఆడికి వచ్చినాము నేరుగా ఆర్చ్ కాడ లెఫ్ట్లో ఉంటుంది, అంటే మా ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది. ఇంక వచ్చేసినాము మా షాప్కి, కటింగ్ షాప్కి. ఇంకా బయట కూర్చున్నాం కొంచెంసేపు. చూడు ఇదే సాయిశక్తి సెలూన్ అండ్ స్పా. ఇంక ఫుల్ తడిచిపోయినాం కదా, ఇంకా తల ఆరేదాకా ఇంకా బయటకు వచ్చినాము. సరే మామ ఉంటా అయితే. ఇంకా జుట్టు పెరిగిపోయింది, ఇంక కటింగ్ షాప్కి వచ్చినాము. రేపు నా బర్త్డే మమ్మీ ఏమో నరుస్తుంది. ఇంక కటింగ్ షాప్కి వచ్చినాను, ఫుల్ ఏసీ వేసినాడు మామ. ఇంకా తలకాయ బయట వర్షం పడిపోయింది, తడిచిపోయింది. ఇంక ఏసీలో కూర్చునేసరికి ఆరిపోయింది మామ. ఇంక వచ్చి కటింగ్ అయిపోయింది మామ. ఇంక అది కూడా ఉంది మామ హెడ్ వాష్ చేసేది. ఇంక కటింగ్ చేసుకొని బయటకు వచ్చేసాను చూడు మామ. మా తమ్ముడు నేను బాగానే చేసినాడు కటింగ్, బాగా చేస్తాడనే వచ్చింది అవిలాల నుంచే. ఇంక నేరుగా ఇంటికి బయలుదేరేసినాము మామ. మా ఇంటికాడే జూడియో కరెక్ట్గా దగ్గరే, చాలా కరెక్ట్గా 2 నిమిషాలు అంతే. ఇంక నేరుగా ఇంటికి వచ్చేసినామమ్మా. ఇంక నేరుగా లిఫ్ట్ ఎక్కేసిన. మా తమ్ముడు చూడు నేను రాకముందే వచ్చి క్లోజ్ చేసినాడు. ఇంక లిఫ్ట్ ఎక్కి ఇంక నేరుగా ఇంటికి వచ్చేసినామమ్మా. చూడు ఇంక చెప్పులు ఇప్పేసి ఇంక లోపలికి వెళ్తే మా మమ్మీ ఓన్ వస్తుంది, ఏందిరా కటింగ్ అని. ముందర ఇంకా తగ్గించవచ్చు కదా అని. ఆయనేమో ఇంకా తగ్గిస్తే బాగుంటుందని చెప్పినాడు కటింగ్ షాప్ అయినా. మా మమ్మీ ఏమో తగ్గించరా నువ్వు అని వస్తుంది చూడు మామ. నాకైతే సరిపోయింది అనిపిస్తుంది. నీకేమనిపించిందో కామెంట్ చేయమమ్మా. సరే మామ ఉంటా అయితే. గుడ్ ఈవినింగ్.